రైట్. ఓకే. ఏ స్కూల్లో అయితే తను చదువుకున్నారో అదే స్కూల్లో ఓటేయడానికి ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. ప్రకాష్ రాజ్ గారు, ఎలా అనిపిస్తుంది మీరు చదువుకున్న స్కూల్లోనే వచ్చి ఓటేయడం? చాలా ఆనందంగా ఉందండి. 41 సంవత్సరం ముందు ఏ క్లాస్ రూమ్లో అయితే నేను కూర్చున్నాను, డిబేట్ కాంపిటీషన్కి ఎవరైనా పేరిస్తారా అంటే ఏ రూమ్లో అయితే నేను చెయ్యెత్తాను, ఆ రూమ్లోనే వెళ్ళి ఓటేయడం చాలా అద్భుతంగా ఉంది. బాల్యం గుర్తొచ్చింది. ఈ స్కూల్ నాకు మొదటి డిబేట్ కాంపిటీషన్ స్టేజ్ ఇచ్చింది. మొదటి నాటకం ఈ స్కూల్లో జరిగింది. మొదటి ప్రెసిడెంట్ నీలం సంజయ్ రెడ్డి గారి దగ్గర ప్రెసిడెంట్ స్కౌట్ అవార్డు తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఎలక్షన్స్ అంటే స్కూల్ యూనియన్లో ఎలక్షన్స్ జరిగాయి. నేను వైస్ ప్రెసిడెంట్. ఫస్ట్ ఎలక్షన్స్ కూడా ఇక్కడే జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక భావన. ఎక్కడైతే స్కూల్ ప్రెసిడెంట్ అయ్యారో అక్కడే మళ్ళీ ఎంపీగా వచ్చి మీకు మీరు ఓటు వేసుకున్నారు. సో అది పాజిటివ్గా గెలుస్తానని ఆశ. అది ఒక పాజిటివ్గా ఒక అద్భుతమైన క్షణం జీవితం. పాజిటివ్గా గెలుస్తాననేది జనాల స్పందన బాగుంది. వాళ్ళతో సంవాదం చేశాను, మాట్లాడాను సమస్యల గురించి, దాని పరిష్కారం గురించి. ఈసారి అట్లీస్ట్ ఇండియాలో ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను వచ్చి బరిలో వచ్చి మనకి పార్టీలు కాదు, మన క్యాండిడేట్ ఎవరనేది ముఖ్యం అనే ఒక థాట్ ప్రాసెస్ని అయితే తీసుకొచ్చాను. డెఫినెట్గా స్పందన అద్భుతంగా ఉంటుంది. ఒక మార్పు వైపు దేశం వెళ్తున్నప్పుడు ఆ మార్పుకి బెంగళూరు సెంట్రల్ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. మీరు ప్రచారం వినూత్నంగా చేశారు, బట్ ఈరోజు మార్నింగ్ పోలింగ్ బూత్కి వచ్చినప్పుడు కానీ అక్కడ లైన్లో నిలిచినప్పుడు కానీ మీ సరౌండింగ్స్ ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. ఆల్ ద బెస్ట్, వెరీ గుడ్, వీ నీడ్ అ చేంజ్ అని మాట్లాడుతున్నారు. చాలా అద్భుతం కదా. ఉన్న ఒక 50 మంది 60 మంది లైన్లో ఉన్నప్పుడు ఆల్ ది మాట్లాడుతున్నారంటే అది ఒక సినిమా నటుడు కాదు కదా, ఒక 6 నెలల నుంచి చూస్తున్నారు. సో నాకు ఎక్కడో ఉంది, ఐఎమ్ ఫీలింగ్ ఎ గట్ ఫీలింగ్ దట్ ఇట్స్. బట్ వీ హ్యావ్ సీన్ ఇన్ హైదరాబాద్లో ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు విడివిడిగా జరగడం ఒకటి. రెండోది, 2 ఎన్నికల్లో కూడా హైదరాబాద్ అర్బన్ ఓటర్స్ రాలేదు. త్రూఅవుట్ తెలంగాణ, ఆంధ్రాలో కూడా హైదరాబాద్ ఓటర్సే కాదు, టౌన్స్లలో పోలింగ్ శాతం తగ్గింది. బెంగళూరులో కూడా అదే పరిస్థితి ఉందనే అంచనాలు వస్తున్నాయి. ఏం చెప్తారు బెంగళూరు ఓటర్స్? అర్థం చేసుకోవాలి. ఓటర్స్ ఒకటి తెలుసుకోండి, ఎలక్షన్స్లో గెలిచేది జనాలు, ఓడిపోయేది కూడా జనాలే. ఎందుకంటే ఇది మన దేశం, ఇది మీ డబ్బు, మీ ట్యాక్స్ మనీ, మీ భవిష్యం, మీ సొమ్ము. మీరు ఇలా ఉంటే ఎలా? మనం ఎన్నుకోకపోతే, మనం ఎలక్షన్ రాకపోతే ఎవరో మనకు ఎవరు వద్దు వాళ్ళు వస్తారు. అందువలన ఈ బాధ్యత మీది, ఎస్పెషల్లీ యంగ్ ఓటర్స్. ఇది మీ మొదటి ఎలక్షన్, చాలా ఎలక్షన్స్ చూడబోతున్నారు. అండ్ మేక్ యువర్ ఫస్ట్ ఎలక్షన్ అ మెమరీ. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఓట్ని మెమరీ చేసుకోవాలని, ఇదే స్కూల్లో కొన్ని సంవత్సరాల క్రితం చదివి కాలేజ్ వైస్ ప్రెసిడెంట్గా గెలిచాను, ఇక్కడే డ్రామాలు చేసి ఇక్కడే నా కెరియర్ని స్టార్ట్ చేశాను స్కూలింగ్లో, ఇక్కడే వచ్చి మళ్ళీ నేను ఓటు వేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రకాష్ రాజ్ చెప్తున్నారు. ఒక పక్క ఈ మార్నింగ్ ఉదయం నడిచి వస్తుంటే కూడా చాలామంది గ్రీట్ చేసిన విధానం చూస్తుంటే కనుక గెలుపు కాన్ఫిడెన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. అర్బన్ ఓటర్స్ నిర్లక్ష్యం వహించకుండా ఖచ్చితంగా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రకాష్ రాజ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది.